రాము, రే రాము. అవసరానికి ఒక్కడు కూడా ఉన్నాడు. హలో హలో, ఇది అమిత్ విక్రమేనా? అవును. మీరు? మీ అమ్మాయికి స్కూల్ నుంచి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? మీరెవరు అనుకుని ఎవరికి ఫోన్ చేశారో? నా కూతురికి యాక్సిడెంట్ అవటం ఏంటి? నీ కూతురు పేరు శరణ్యనేగా? అవును. అయితే తనే. తన స్కూల్ నుంచి బయటికి వచ్చినప్పుడు రోడ్ క్రాస్ చేస్తుంటే ట్రక్ వచ్చి గుద్దింది. రాఘవ హాస్పిటల్లో జాయిన్ చేశారు, వెళ్ళి చూసుకోండి. బ్రో ఆగండి. ఇటువైపు రోడ్ క్లోజ్లో ఉంది, మీరు అటువైపు వెళ్ళండి. నా కూతురికి యాక్సిడెంట్ అయిందని కాల్ వచ్చింది. కంగారు పడొద్దు. ఎప్పుడు? ఇందాక కాల్ వచ్చిందండి. ఒక నిమిషం చూసి చెప్తా, కూల్గా ఉండండి. శరణ్యానా? మార్నింగ్ తీసుకొచ్చారు అమ్మాయిని. ఇలా లెఫ్ట్కి వెళ్ళి అలా పైకి వెళ్ళండి, ఐసీ ఉండిద్ది. విక్రమ్! డాక్టర్, ఎలా ఉంది తనకి? ఐఎమ్ సారీ విక్రమ్. మీరు టైంకి తీసుకొచ్చారు, కానీ పాప బాడీలో నుంచి బ్లడ్ ఎక్కువ పోవడం వల్ల మేము కాపాడలేకపోయాం. వి ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్. ఐఎమ్ సారీ.
విక్రమ్, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరు వీళ్ళంతా? అచ్చం నాలానే ఉన్నారు. వాళ్ళు నేను ఒకటేనా లేదా వేరు వేరా? అసలేంటి ఇదంతా? జరిగిందే మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. నేను డాక్టర్ దగ్గర రావటం, నా కూతురు చనిపోయిందని చెప్పటం, నేను బాధపడుతూ వెళ్ళటం, మళ్ళీ ఇంకొకడు రావటం, వాడు సేమ్ నాలాగే చేయటం. ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? నాకేం అర్థం కావట్లేదే. ఒకవేళ వాళ్ళంతా కూడా నేనే అయితే వాళ్ళతో నేను మాట్లాడచ్చా? వాళ్ళకి అసలు నేను కనపడతానా? వాళ్ళతో ఎవరితో అయినా నేను మాట్లాడితే? ఏంటి వీడు అసలు ఏం ఆలోచిస్తున్నాడు? ఇందాక నేను ఏదైతే ఆలోచించానో అదే ఆలోచిస్తున్నాడా? అసలు ఇందాక నేనేం ఆలోచించాను? జరిగిందే మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? నాకేం అర్థం కావట్లేదే. ఒకవేళ వాళ్ళంతా కూడా నేనే అయితే వాళ్ళతో నేను మాట్లాడచ్చా? వాళ్ళకి అసలు నేను కనపడతానా? వాళ్ళతో ఎవరితో అయినా నేను మాట్లాడితే? అంటే వీడు కూడా వీడిలా ఉన్నవాడితో మాట్లాడాలని అనుకుంటున్నాడా? అంటే వీడికి ముందు కూడా ఇంకొకడు వీళ్ళనే చేశాడనమాట. అంటే జరిగిందే మళ్ళీ మళ్ళీ జరుగుతుంది, ఒక సైకిల్ లాగా. ఇప్పుడు వీడు కూడా సేమ్ నాలాగే వాడు ముందు ఉన్న వాడితో మాట్లాడాలని చెప్పి అనుకొని భయంతో ఇలానే వస్తాడనమాట. అలా వచ్చిన వాడితో నేను మాట్లాడతా. ఓ రే బాబోయ్, ఏం జరుగుతుందిరా? మళ్ళీ ఇంకొకటి వస్తున్నాడేంటి?
హో, సైకిల్ రిపీట్ అవుతుంది కదా. హో షెట్. ఇప్పుడు కనుక వీడు వాటి చూశాడంటే ఖచ్చితంగా ఇద్దరు ప్యానిక్ అవుతారు. మరి ఏం చేయాలి? మ్మ్. ఆ, ఆ. బ్రో ఆగండి. ఇటువైపు రోడ్ క్లోజ్లో ఉంది, మీరు అటువైపు వెళ్ళండి. హోషి, బైక్ ఉంది కదా. ఛీ, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఛీ, దీనమ్మ జీవితం. మళ్ళీ ఇంకొకటి వచ్చేస్తాడు. అసలు ఇలా కాదు. అసలు ఇదంతా ఎక్కడ మొదలైందో కనుక్కుందాం. హాస్పిటల్లో ఒకచోటే జరుగుతుందా, లేదా ఇక ఎక్కడి నుంచైనా ముందు నుంచే జరుగుతుందా? అసలు ఈ రోజంతా నేనేం చేశాను? మార్నింగ్ నుంచి నేనేం చేశాను? మార్నింగ్ లేచాను, ఆఫీస్కి వెళ్ళా, మళ్ళీ ఈవినింగ్ వచ్చాను. శరణ్యకి యాక్సిడెంట్ అయిందని కాల్ వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళా. ఇప్పుడు నుంచి ఇలా జరుగుతుంది. హాస్పిటల్లోనే ఇలా జరుగుతుందా, లేదా ఇంటి దగ్గర కూడా ఇలాగే జరుగుతుందా? ఇంకొకటి వచ్చేసినట్టున్నాడే. అసలు ముందు ఇంటికి వెళ్దాం. ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందో చూద్దాం.
హలో. అవును, మీరు? ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? మీరు ఎవరు అనుకొని ఎవరికి ఫోన్ చేశారు? నా కూతురికి యాక్సిడెంట్ అవటం ఏంటి? అవును. హా. ఓహో, అలా అయితే నేను ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇలా సర్కిల్ రిపీట్ అవుతుంది అనమాట. లేదా మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్ళేటప్పటి నుంచి ఇలా సర్కిల్ రిపీట్ అవుతుందా? హ్మ్? హ్మ్. ఏం చేద్దాం? ఆ, అలా అయితే ఆ ముందు నుంచి అబ్జర్వ్ చేద్దాం. కానీ దానికంటే ముందు ఓ పని చేయాలి.
ఇదనమాట సైకిల్కి స్టార్టింగ్ పాయింట్. అంటే ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చిన వాడికి హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది శరణ్యకి యాక్సిడెంట్ అయిద్దని. అప్పుడు వీడు వెళ్ళిపోతాడు. లోపల వీడిని అబ్జర్వ్ చేసి ఇంకొకడు గేట్ దగ్గరికి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు. సో ఇప్పుడు నేను ఆ గేట్ దగ్గర ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి సర్కిల్కి ఇదే స్టార్టింగ్ పాయింట్ అని చెప్పి ఆఫీస్ నుంచి వచ్చేవాడిని హాస్పిటల్కి వెళ్లకుండా ఆపితే ఈ సర్కిల్ ఆగిపోతుందేమో. సో మేమిద్దరం కలిసి ఆఫీస్ నుంచి వచ్చేవాడిని హాస్పిటల్కి వెళ్లకుండా ఆపుదాం. సరే, ముందైతే వీడి దగ్గరికి వెళ్దాం. రే, ఎవడరా నువ్వు? నన్నెందుకురా తీసుకొచ్చి కట్టేశావు? రే, అసలు నీతో గొడవ పడే టైం కూడా నాకు లేదురా. తొందరగా కట్లిప్పురా, నేను వెళ్ళాలి. ఏంటి టైం లేదా? అసలు ఇంతసేపట్లో అంటే నువ్వు ఇంటికి వచ్చి హాస్పిటల్కి వెళ్ళి నీ కూతురు చనిపోవడం అవి జరిగే టైంలో కనీసం నీ చేతుకున్న వాచ్కి టైం ఎంతో చూసావా? లేదు కదా. అసలు ఈ టైం లైన్లో నువ్వు ఉన్నావని అనుకుంటున్నావా? హే, ఇదంతా నీకెలా తెలుసు? అంటే ఈ సర్కిల్లో నువ్వు కూడా ఒకడువా? ఇప్పుడు నీ కళ్ళకు కట్టిన గంతలు విప్పుతా. నీ బ్యాక్ సైడ్ ఒక వాల్ క్లాక్ ఉంది చూడు. అర్జెంటుగా వెళ్ళాలంటున్నావుగా. హే, ఏంటిది 6:20 అవ్వగానే నార్మల్గా తిరుగుతుంది, 6:21 అవ్వగానే ఫాస్ట్గా తిరుగుతుంది. అది నాకు తెలిస్తే నేను ఎందుకు ఇక్కడ ఉంటాను? ఓ, నేనేనా? వాయిస్ విన్నప్పుడే అర్థమైంది. కాకపోతే చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు నేను చూశాక క్లారిటీ వచ్చింది. అయినా నన్ను చూసి ఏదో షాక్లో ఉంటావు అనుకున్నానే. ఎందుకు షాక్? ఇందా నుంచి నేను చూస్తుందేగా. కాకపోతే ఫస్ట్ టైం నాతో నేను మాట్లాడుకుంటున్నాను. అయినా నన్ను ఎందుకు ఆపావు? నేను ఈ సర్కిల్ ఆపడానికి చాలా దగ్గరలో ఉన్నా, వచ్చి మొత్తం చెడగొట్టావు. ఏంటి నవ్వుతున్నావు? మరి నవ్వక ఏం చేయమంటావు? ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి? నువ్వు వెళ్ళి ఆ గేట్ దగ్గర ఉన్నవాడితో మాట్లాడి ఆఫీస్ నుంచి వచ్చేవాడిని హాస్పిటల్కి వెళ్ళకుండా ఆపటం, అంతే కదా? అవును. అయినా ఇదంతా నీకెలా తెలుసు? నేను నీకంటే 3 సర్కిల్స్ తర్వాత వాడిని. ఏంటి అర్థం కాలేదా? నీకంటే 3 సర్కిల్స్ తర్వాత వాడినంటే నువ్వు వెళ్ళి ఆ గేట్ దగ్గర ఉన్న వాడితో మాట్లాడదాం అనుకున్నావు కదా, ఆ తర్వాత సర్కిల్లో వచ్చిన వాడిని నేను. అంటే వాడి దగ్గరికి వెళ్ళి నేను ఆపినా కూడా ఈ సర్కిల్ ఆగలేదా? నా బొందరా, అసలు నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే కదా. అసలు ఏం జరిగిందంటే నువ్వు నీ ప్లేస్లో నుంచి కొంచెం ముందుకు వెళ్ళాగి నువ్వు ఆ గేట్ దగ్గర ఉన్న వాడి దగ్గరికి వెళ్ళబోతూ మళ్ళీ ఆగిపోయి అసలు ఈ సర్కిల్కి ఇది స్టార్ట్ కాకపోతే ఇప్పుడు ఇది ఆపితే ఏమవుతుందా అని ఆలోచించి భయంతో వాడి దగ్గరికి వెళ్ళకపోతూ ఆగిపోయావు. అదే టైంలో గేట్ దగ్గర ఉన్న ఇంకో విక్రమ్ నీ ప్లేస్కి రావటం, అక్కడి నుంచి మొత్తం చూస్తూ ఉండటం, అదే టైంలో బ్యాగ్తో ఇంకొకటి రావటం, వాడు వచ్చి ఇంట్లోకి వెళ్ళటం, వాడు వచ్చాక ఇంకొకటి రావటం, వచ్చి బైక్ ముందు పెట్టి వాడి ఇంట్లోకి వెళ్ళటం, ఇదంతా నీ ప్లేస్లో ఉన్నవాడు చూస్తూ ఉంటాడు. అదంతా పక్క నుండి నువ్వు చూస్తూ ఉంటావు. అలా చూస్తూ ఆలోచిస్తూ ఉన్న నేను తల మీద కొట్టి ఇలా తీసుకొచ్చాను. ఏమైంది బ్రో? నువ్వేం చెప్పావో నాకు అర్థం కాలేదు కానీ బ్రో, మొత్తానికి ఆ గేట్ దగ్గర ఉన్న ఇంకో విక్రమ్ని కలవకుండా మాత్రం ఆపామని అర్థమైంది. అయినా నాకేదో థాట్ వచ్చి ఆగిపోతానన్నావుగా బ్రో. అయినా నా తల మీద కొట్టి ఇక్కడ తీసుకొచ్చి కట్టేయాల్సిన అవసరమే ఉంది బ్రో. నీకు ఆ థాట్ రాలేదనుకో, నువ్వు వెళ్ళి ఎక్కడ వాడితో మాట్లాడతావో అని ఇలా తీసుకొచ్చాను. బ్రో, ఏదో సౌండ్ వస్తున్నట్టుంది బ్రో. ఎవరు వస్తున్నట్టున్నారు. అయితే మన సర్కిల్ తర్వాత వాళ్ళు అనుకుంటా. ఓకే, మన దగ్గర కిందకి వెళ్దాం కదా. లెట్ దెమ్ గివ్ సమ్ స్పేస్. నీ కట్లిప్తా పదా. ఏంటి బ్రో అలా చూస్తున్నావు? నన్ను కూడా ఇలాగే తీసుకొచ్చావా? అవును బ్రో, అలాగే తీసుకొచ్చా. సర్లే బ్రో, వాళ్ళు వస్తున్నారు, మనం వెళ్దాం పదా.
మరి ఇప్పుడు ఏం చేద్దాం? అసలు ఈ సర్కిల్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనుకుంటున్నావు? నాకు తెలిసి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత స్టార్ట్ అయిందని అనుకుంటున్నాను. వాడు ఇంటికి వచ్చినప్పుడే ఎందుకు స్టార్ట్ అవ్వాలి? వాడు ఆఫీస్లో ఉన్నప్పుడే స్టార్ట్ అయి ఉండొచ్చుగా. సరే పద, ఆఫీస్కి వెళ్దాం. నువ్వు అన్నట్టుగా వాడు ఆఫీస్ దగ్గరికి వెళ్దాం. అప్పుడు అర్థమవుతుంది ఈ సర్కిల్ అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుందా అని. కానీ మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందో తెలిస్తే మనం అక్కడికి వెళ్ళి వాడిని బయటకు రాకుండా ఆపేస్తే ఇదంతా ఆగిపోతుందేమో. నాకెందుకో ఇలా చేసినా కానీ ఈ సర్కిల్ ఆగదనిపిస్తుంది. మనం ఎక్కడో మిస్ అవుతున్నాం. నాకు ఇప్పుడు అర్థమైంది, ఈ సర్కిల్ని మన వైపు నుంచే చూస్తున్నాం. యాక్చువల్లీ ఈ సర్కిల్కి ఒక కామన్ పాయింట్ ఉంది. అవునా? ఏంటది? శరణ్య మన కూతురు. మన కూతురా? అవును, శరణ్యనే. మనకు రిపీట్ అవుతున్నట్టే తనకు కూడా రిపీట్ అవుతున్నట్టుంది. బ్రో, మన తర్వాత సర్కిల్ వాళ్ళు వస్తున్నట్టున్నారు. నేను ఆఫీస్ దగ్గరికి వెళ్తాను. అసలు ఈ సర్కిల్ ఎక్కడ స్టార్ట్ అయింది చూసి వస్తాను. నువ్వు స్కూల్ దగ్గరికి వెళ్ళు. శరణ్య వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళి నేనేం చేయమంటావు? వెళ్ళు, నీకే అర్థమైద్ది. ఓకే? డాక్టర్, డాక్టర్! మా శరణ్య, జాగ్రత్త డాక్టర్. పాపకు మీరేమవుతారు? నా కూతురండి. పాపకి బ్లడ్ అయితే చాలా పోయిందండి. బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ తెప్పిస్తున్నాము. సో ఇంతకీ యాక్సిడెంట్ ఎలా అయింది? ట్రక్ గుద్దిందండి. ఓకే, కూల్. ఇంతకీ మీ పేరు? అమిత్ విక్రమ్ అండి. ఓకే విక్రమ్, ఈలోపు మీరు వెళ్ళి రిసెప్షన్లో ఉన్న ఫామ్ అండ్ కొన్ని ఫార్మాలిటీస్ ఫిలప్ చేయండి. మీ పాపకేం కాదు. అలాగే.
విక్రమ్, ఏంటిది 620 దగ్గర ఆగాలి కదా, ఫాస్ట్గా తిరుగుతుందేంటి ఆగకుండా? వీడు వచ్చాడంటే ఆఫీస్ నుంచి ఇంకోటి వచ్చి ఉంటాడు.
అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నేను పాపని జాయిన్ చేసి కూర్చొని ఉన్నా. అప్పుడు ఇంకొకడు వచ్చాడు. టైం చూస్తే 5:45 అవుతుంది. మళ్ళీ కింద వాడేవాడు అని వెళ్ళి చూస్తే ఈవినింగ్ పాప చనిపోయిందని వచ్చేవాడు. మళ్ళీ సేమ్ రిపీట్. వాడికి డాక్టర్ వచ్చి పాప చనిపోయిందని చెప్పటం, వాడు ఏడుస్తూ వెళ్ళి కూర్చొని బాధపడటం. అప్పుడు మళ్ళీ టైం చూస్తే వాల్ క్లాక్లో టైం ఫాస్ట్గా తిరుగుతుంది. 6:20 దగ్గరికి వచ్చింది కానీ ఆగలేదు. అలానే ఫాస్ట్గా తిరుగుతుంది. అదే టైం ఇంకొకటి స్ట్రెచ్చర్ తీసుకొని మళ్ళీ పాపను జాయిన్ చేయడానికి వచ్చాడు. జాయిన్ చేసి డాక్టర్తో మాట్లాడి ఫార్మాలిటీస్ ఫిల్ చేసి మళ్ళీ వెళ్ళి కూర్చున్నాడు. అలా కూర్చుని ఇంకొంచెంసేపటికి మళ్ళీ ఈవినింగ్ కరెక్ట్గా 5:15కి శరణ్ యాక్సిడెంట్ అయిందని తెలిసి వచ్చే విక్రమ్ వచ్చాడు. వాడు వచ్చినప్పుడు వీడు పైకి వచ్చాడు. అలా యాక్సిడెంట్ అయిందని తెలిసిన విక్రమ్ వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు మళ్ళీ 6:20 అయింది. కానీ ఈసారి వాల్ క్లాక్లో టైం నార్మల్గా తిరుగుతుంది. అలా తిరిగి మళ్ళీ 6:21 అవ్వగానే ఫాస్ట్గా తిరుగుతుంది. అలా కరెక్ట్గా 6:21 అవ్వగానే లోపల ఉన్న డాక్టర్ బయటకు వచ్చి శరణ్య చనిపోయిందని చెప్తుంది. అసలు ఏం జరుగుతుందిరా? ఒక 6:20 అవ్వగానే ఎందుకు ఆగుతుంది, ఇంకో 6:20 అవ్వగానే ఎందుకు ఆగట్లేదు? అసలు ఈ వాల్ క్లాక్లో 6:20 ఎప్పుడు అవుతుంది? మహా అయితే పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి. అసలు వాల్ క్లాక్లో 6:20 ఎప్పుడు ఆగుతుంది? అది తెలుసుకోవాలి. అసలు ఈ సర్కిల్ ఎప్పుడు స్టార్ట్ అయింది? నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు నాకు ఫోన్ వచ్చింది హాస్పిటల్ నుంచి. నా కూతురికి యాక్సిడెంట్ అయింది. నేను హాస్పిటల్కి వచ్చాను. అసలు అప్పుడు టైం ఎంత అయింది? అసలు మొత్తం మళ్ళీ రీఅరేంజ్ చేద్దాం. ఇప్పుడు మొత్తం వాల్ క్లాక్లో టైం 2 times 6:20 అవుతుందని తెలిసింది. ఒకటి మార్నింగ్, ఇంకొకటి ఈవినింగ్. ఇప్పుడు సర్కిల్ స్టార్ట్ అయింది ఈవినింగ్ కాబట్టి ఈవినింగ్ 6:20 దగ్గర వాల్ క్లాక్లో నార్మల్ అవుతుందని అనుకుందాం. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి రీఅరేంజ్ చేద్దాం. మార్నింగ్ 6:20కి శరణ్య అని ఒకటి జాయిన్ చేస్తాడు. చేసి డాక్టర్తో మాట్లాడి ఫామ్ ఫిల్ చేసి మళ్ళీ వెళ్ళి వెయిట్ చేస్తూ కూర్చుంటాడు. టైం ఫాస్ట్గా తిరుగుతుంది కాబట్టి ఈవినింగ్ 5:15 అవ్వగానే ఆఫీస్ నుంచి వచ్చే ఇంకో విక్రమ్ శరణ్యకి యాక్సిడెంట్ అయిందని తెలిసి హాస్పిటల్కి వస్తాడు. వాడు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మళ్ళీ వాల్ క్లాక్లో టైం 6:20 దగ్గర నార్మల్గా తిరుగుతుంది. అలా 6:20 దగ్గర నార్మల్గా తిరిగి 6:21 అవ్వగానే ఫాస్ట్గా తిరుగుతుంది. అలా 6:21 అవ్వగానే డాక్టర్ బయటకు వచ్చి శరణ్య చనిపోయిందని చెప్తుంది. అసలు ఈ 6:20 దగ్గర ఎందుకు ఆగుతుంది? అది కూడా ఒక్క 1 minute మాత్రమే. నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ సర్కిల్ని మన వైపు నుంచే చూస్తున్నాం. యాక్చువల్లీ ఈ సర్కిల్కి ఒక కామన్ పాయింట్ ఉంది. శరణ్య మన కూతురు. కరెక్ట్గా 6:21కి శరణ్య చనిపోతుందని డాక్టర్ వచ్చి చెప్తుంది. కానీ 6:20కి వాల్ క్లాక్లో మాత్రం నార్మల్గానే తిరుగుతుంది. అంటే 6:20కి 6:21కి మధ్యలో మేబీ ఆ 1 minuteలో శరణ్య బతికే ఒక్క ఛాన్స్ ఉంది. మేబీ ఆ 1 minuteలో నా కూతుర్ని కాపాడుకొచ్చేమో. నాకు ఇప్పుడు అర్థమైంది అసలు ఈ సర్కిల్ ఎందుకు స్టార్ట్ అవుతుందని. నా కూతుర్ని నేను సేవ్ చేసుకోవడానికి. అసలు నా కూతురికి యాక్సిడెంట్ అవ్వకుండా ఆపితే